జస్ట్ సమాచార జ్ఞానం ఉంటే మోక్షం వస్తుందన్న గ్యారంటీ ఏమి లేదు. సో ఇంకేదో ఒక్కటి తోడవ్వాలి. సో అటువైపు తీసుకెళ్తుంది ఈరోజు శ్లోకం ఉపదేశ సారంలో. ఆ ఉపదేశ సారం అంతా కూడా ఇది ఎలాంటిదంటే ఒక ఉల్లిపాయలాగా తీస్తూ 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 పోతే చివరికి ఉల్లిపాయ డిసప్పేర్ అయిపోతుంది. ఆ లాస్ట్ లేయరే ఉల్లిపాయ, లేకపోతే లోపట ఏముందని చూస్తే అసలు ఉల్లిపాయ లేదా, అట్లా. సో స్పిరిచువాలిటీ యొక్క కోర్ అంతే. అంటే ఎవడైతే అన్వేషిస్తున్నాడో వాడు డిసప్పేర్ అయిపోతాడు. ప్రపంచం ఎలా ఉంటుంది, ఎవడైతే అన్వేషిస్తున్నాడో వాడు స్ట్రాంగ్ అవుతాడు, వాడు స్ట్రెంగ్తన్ అవుతాడు. రియల్ స్పిరిచువాలిటీ ఇప్పుడు దాదాపు అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఎక్కడ ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ కెన్ నాట్ బి డిస్కస్. దానికి కారణం ఏంటి, గుంపు ఉన్న చోట కుదరదు అది. అట్లీస్ట్ యూట్యూబ్లో చెప్తున్నది మోర్ ప్రొఫౌండ్ దాన్ గివింగ్ స్పీచ్ ఆన్ ఎ స్టేజ్. అక్కడ గుంపుకు చెప్పినట్టే ఉంటుంది. చాలా అనవసరమైన విషయాలు ఉంటాయి. నీ ప్రయాణం ఉంది, నువ్వు రావడం ఉంది, పోవడం ఉంది, నువ్వు కట్టుకున్న బట్టలు ఉన్నాయి, ముఖ్య అతిథులు ఉన్నాడు, ఇవంతా చెత్త. అసలు అవన్నీ తీసేసేయాలి ఈ ఆధ్యాత్మికతలో నుంచి. ఏదో స్టేజ్ ప్రోగ్రాము లేకపోతే ఎవరికి అవార్డు ఇస్తున్నారు అట్లా చేసుకోవడం మీరు. స్పిరిచువాలిటీకి అవన్నీ సెట్ అవ్వవు. అదంతా అనవసరమైన రభస అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు జస్ట్ వింటున్నారు అంతే. మధ్యలో ఏమీ లేదు, ఏ బరువు లేదు. మీరు ఎలా ఉంటే అలాగే వింటున్నారు. జస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఏదో చేస్తే ఆనందంగా ఉంటున్నావు, ఏమీ చేయకుండా ఆ స్థితి ఉందా లేదా, ఇది ఎంక్వైరీ. ఏదో వస్తూ పోతూ ఉంటే నువ్వు ఆనందపడుతున్నావు, మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, ఎగిరెగిరి పడుతున్నావు, అసలు ఏమీ లేదనుకో. వాట్ ఈజ్ ఇట్? నిన్ననే అవేర్నెస్ గురించి మాట్లాడినప్పుడు చిన్న ప్రశ్న అడిగాను అనమాట. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకున్నప్పుడు నీ మనసు ఒక విధంగా తెలుస్తుంది నీకు. అన్నీ సమానమైనప్పుడు నీ మనసు ఏం చేస్తుంది అసలు? ఆ మనస్సు కలిగిన నీవెవరు, దాని స్థితి ఏమిటి? ఒకసారి ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు ఉపదేశ సారంలోకి వెళదాం. రమణ మహర్షి చెప్పినటువంటి చిన్న చిన్న ఆయన అంటే క్లిష్టమైనవి చెప్పి ఆయన మానవ జాతిని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవట్లేదు. ఆయన సింపుల్గా ఉందని చెప్తున్నాడు అంతే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్, ఇది బెస్ట్ అని చెప్తున్నాడు. ఊరికి ఒకసారి పాడుకుందాం. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కరుగురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ఉపదేశ నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తాశూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణ నీ స్థితి నా హృదయం రమణ నీ స్థితి నా హృదయం. సో ఈరోజు సూత్రం నిన్న ఏం చెప్పాడు, మనస్సు లయించడము వినాశనం అవ్వడం. అంటే మనకి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అనే కాంటెక్స్ట్ అది. అట్లాగే సబీజ్ నిర్బీజ్ అని కూడా అన్నారు. సలీల్ తర్వాత ఇంకొక అట్లా సమాధుల పేర్లు చెప్పారు. అన్నీ ఒకటే. అంటే ఒకటేమో వస్తూ పోతూ ఉంది, ఒకటేమో జస్ట్ అట్లా ఉండిపోయింది. అంటే ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటున్నాడు, మళ్ళీ అనారోగ్యం పాలవుతున్నాడు. తద్వారా ఆరోగ్యం తెలుస్తూ ఉంది నీకు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండిపోయాడు అనుకో, అసలు అనారోగ్యమే రాలేదనుకో, అప్పుడు అతను ఎగ్జైట్ అవ్వడం ఏముండదు. తద్వారా అతను ప్రశాంతంగా ఉంటాడు. సంపూర్ణ ఆరోగ్యమే ప్రశాంతత. ఆరోగ్యం వస్తూ పోతూ ఉంటేనే చెప్పుకోవడం ఉంది. సో ఈరోజు రమణ మహర్షి చెప్తున్న ఆ శ్లోకం ఊరికే పాడుకుందాం. ప్రాణబంధన లీన మానసం
ఏకచింతన నాశమేత్యద. దీని అర్థం ఏమిటి అసలు? అర్థమయ్యేటట్టే ఉంది, బట్ ఇది సాధన చేయవలసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో ప్రాణం అనుసంధానం చేయడం వల్ల లయించిన మనస్సు ఆత్మ అనేది ఒకే ఒక్క వస్తువుని ధ్యానించడమే నశిస్తుంది. ఇక్కడ ఇది ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో అది వాళ్ళ, ఇక్కడ ఆత్మగీత్మ లాంటివి ఏమీ లేవు. ఒకవేళ మన మనస్సు ఒకే దాని మీద ఫోకస్ చేసామనుకో, ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ డెలికేట్, వెంటనే తర్కించి కుతర్కించి వితర్కించే వాళ్ళకి అర్థం కాదు. అలాగని అర్థం చేసుకోమని బలవంతం కూడా చేసుకోవద్దు. జస్ట్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఏదైనా ఒక్క దాని మీద ఫోకస్ చెయ్యి అన్నప్పుడు 2 డైమెన్షన్స్ ఉన్నాయి ఈ స్టేట్మెంట్లో. రమణ మహర్షి చెప్తున్నది ఒక డైమెన్షను, ప్రపంచం ఇంకొక డైమెన్షన్లో ఇదే స్టేట్మెంట్ని చూస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఈ ఒక్క మాట చెప్పి ఈరోజు ఎక్కువ వ్యాఖ్య చేయను, ఇంతే. ఒక్కదాని మీద మనసు లగ్నం చేయి అని చెప్తే ఆ చేస్తున్న వాడికి 2 మనస్సులు ఉంటాయి. ఒకటి, ఆ ఒక్కదాని మీద చేస్తున్నాడు కానీ దాంతోపాటు మిగిలినవన్నీ ఉన్నాయి అన్న ఒక ధారణ ఉంటుంది మనసులో. తద్వారా అతను ఒకదాని మీద మనసు లగ్నం చేసినప్పటికీ అతను అన్నిటినీ మోస్తున్నట్టే. ఇది మనసు ఇక్కడి నుంచి పక్కకు జరగగానే అటుపక్క వెళుతుంది అనమాట, విక్షిప్తత వస్తుంది. రెండవది ఏమిటి? రెండవది ఒకదాని మీద అంటే దాని అర్థం ఉన్నది ఒకటే అని. సో ఎప్పుడైతే ఉన్నది ఒకటే నువ్వు దాని మీద ఫోకస్ చేసావనుకో ఏం తెలుస్తుంది? అసలు ఫోకస్ చేయవలసిన అవసరం లేదని తెలుస్తుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా దాన్ని చూస్తావు. ఉన్నది ఒకటే గనుక అది ఆలోచనగా మారదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, థాట్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. థాట్ అనేది ఒరిజినేట్ అవ్వాలన్నా, సర్వైవ్ కావాలన్నా, సస్టైన్ కావాలన్నా, ఆ తర్వాత నిన్ను అది పల్టి లేయించాలన్నా దానికి ఇంకొక దాని అవసరం ఉంది, పోలిక అవసరం. రెండవది, ఏ థాట్కి అయితే మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదో, ప్రపంచం ఇంపార్టెన్స్ ఇవ్వలేదో దాన్ని థాట్ అసలు తీసుకోదు. అసలు మైండ్ దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఇప్పుడు చీపురు పుల్ల పోయిందని చెప్పారనుకోండి, ఎవరు పట్టించుకోరు. అది డబ్బు ద్వారా వచ్చిందే. కానీ ప్రపంచంలో అందరికీ ఒక ధారణ ఉంది, చీపురు అనేది జస్ట్ వెరీ చీప్, అదేమంత దైవికమైంది కాదు, గొప్ప వస్తువు కాదు. ఇట్లాంటివన్నీ ఉన్నదే ఒక్కటనుకో, వేరే వాళ్ళు ఎవరో వస్తారు దాన్ని దొంగిలిస్తారంటే అటాచ్మెంట్ వస్తుంది, దాచిపెట్టుకుంటావు. అసలు ఎవ్వరు లేరనుకో. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఎక్కడో హైపోథెటికల్ ప్రతిసారి చెప్తాను, నీ గదిలో ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు, ఎక్కడికి పోవడం లేదు, నీ చీపురు ఉంది లేకపోతే నీ మొబైల్ ఉంది, నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, అసలు ఎక్కడ వస్తువు అక్కడ పెడతావు అంతే. రాను రాను ఏం జరుగుతుంది? వస్తువుని పట్టుకుంటావు కానీ మనస్సులో ఏ ఆలోచన రేగదు. ఏ ఆలోచన అంటే నాదని కానీ నీదని కానీ అట్లా నశిస్తుంది మనస్సు, మళ్ళీ పుట్టదని. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఏదైనా కొత్త వస్తువు చూసినప్పుడు మనస్సు పుట్టవచ్చు, జనరల్ అది జరుగుతుంది. ఎస్, ఐ అగ్రీ. కానీ నిజంగా ఆత్మజ్ఞానం లేదా తెలుసుకోవాలని దాన్ని నిజంగా అనుకునేవాడు శతాబ్దంలో ఒక్కసారి ఒక్కడే ఇలాంటి ప్రయోగం చేసేది. మిగతా వాళ్ళంతా ఏదో పద్ధతిలో ఇరుక్కుపోయి అట్లా తృప్తి పొంది అట్లా మరణిస్తారు. ఆ ఫేక్ కాన్సెప్ట్స్ లేకపోతే జస్టిఫికేషన్లో అట్లా పడతారు. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఏమీ లేవు అసలు. శాస్త్రం, పురాణం, నేను వాటిని తప్పనట్లే, అవి చదువుకుండా బాగుంది. నీవు ఇంపార్టెంట్ ఆధ్యాత్మికతకి, నీవు నీ మైండ్, ఆ రెండే సబ్జెక్ట్ మ్యాటర్స్, మిగతాదంతా వేరు. ఇంతకుముందు ఎక్కడో చూశాను, ఒక ధ్యానం గురించి ఒక పెద్ద ఆయన చెప్తూ అసలు అభూత కల్పనలన్నీ చెప్తున్నాడు ఒక 200-300 మందికి. ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆ పెద్ద ఆయన కదా అని ఏమన్నారు. ఆ ఆర్గనైజేషన్కి ఏమో అందరు చూస్తే చాలు, వ్యూస్ వస్తే చాలు. ఆ పెద్ద ఆయనకేమో అందరు చప్పట్లు కొడుతుంటే కిక్ వస్తుంది. అంత తప్పు చెప్తున్నాడు. రెండోది, అభూత కల్పనలు చెప్తున్నాడు. నాకు ఆయన మీద నాకు ఆశ్చర్యం వేసింది, అసలు ఎందుకు ఇట్లా చెప్తారు? స్పిరిచువల్ అంటే ఒక స్పీచ్ ఇవ్వడం కాదు బాబు, అది ఒక మనిషి ఒక మనస్సుతో ఆడుకుంటున్నాను. ఈధర్ చెప్పకు లేదా చెప్తే సత్యాన్ని చెప్పు. దేంట్లో ఇరికియ్యకు. అంతా ఒకరినొకరు ఇరికించుకుంటూ ఉన్నారు. ఇది నాకు కొందరు మిత్రులు ఉన్నారు యూట్యూబ్లో,
వాళ్ళు అంటారు ఆశ్రమాల మీద మీరు ఎందుకు నేను వ్యాఖ్య చేయట్లేదు, ఆశ్రమాలని అసహించుకోవట్లేదు, నాకు ఏ ద్వేషం లేదు, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. కానీ నాకు చిన్న ఒక జాలి కలుగుతుంది అనమాట. అంటే ఏ విషయం కోసం వెళుతున్నావో అది లేదే అక్కడ అని, అది గమనించే స్థాయి మనిషికి లేకుండా పోయింది. సో ఇప్పుడు చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నీ మనస్సు ఒకవేళ సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేయాలంటే ఇలా అనుకుంటాడు, నేను ఇప్పుడు ఒకటే దాని మీద ఫోకస్ చేయాలి, ఒక్కటే దాన్ని పట్టుకోవాలి అన్నప్పటికీ ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది, నేను ఒకదాన్ని పట్టుకున్నాను కానీ మిగిలినవి చాలా ఉన్నాయన్న ధారణ ఉంటుంది. అట్లాంటి వాడికి మళ్ళీ ఆ ఒక్క దాని మీద ఫోకస్ పోయిన తర్వాత వేరే దాని మీదకి వస్తుంది మనస్సు, మళ్ళీ ఆ చింతన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఒకటి వదిలిపెట్టి ఇంకొకటి, అట్లా కాకుండా ఈజ్ దెర్ ఎనీ వే, ఆ వ్యక్తి అనుకున్నాడు ఒక్కటే ఉంది, మిగతా వాటి లేవు ఇంకా అసలు నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విధమైన ఫోకస్ వేరే, ఆ ఒక్కటే ఉన్నప్పుడు ఇక వేరేవేవి లేనప్పుడు నీ మనస్సు మెల్లగా లయమవుతుంది, పక్కకు జరగదు, ఆ తర్వాత శూన్యం కూడా అవుతుంది, మనసు మాయమైపోతుంది. బికాజ్ ఉన్నదే ఒక్కటే, ఇక దాన్ని ఎవరు దొంగిలించరు, అది శాశ్వతంగా నీలోనే ఉంది లేదా బయట ఉంది, బట్ ఎప్పటికీ శాశ్వతంగా ఉంది అని తెలిసిన తర్వాత ఇది నేను దీనికి ఎలా చెప్తానంటే ఒక చిన్న అనాలిజీ చెప్తాను. ఇప్పుడు ఒక శివలింగం ఉంది, ఒక అడవిలో ఉంది, నీవున్నావు, శివలింగం ఉంది, ఇక ఎవరు రారు, శివలింగాన్ని కించపరచరు, శివలింగాన్ని ఎత్తుకొని పోరు, నువ్వు ప్రసాదం పెట్టిన ఎవరు రారు. అప్పుడు శివలింగాన్ని నువ్వు చూడడమే ఉంటుంది కానీ పట్టుకోవడం ఉండదు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా శివలింగాన్ని నువ్వు విస్మరిస్తావు, ఎందుకంటే దానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇదొక పద్ధతి. రెండవది, చిన్న శివలింగాన్ని నీవే జస్ట్ మింగేసావనుకో, అప్పుడు నీ లోపటినే శివలింగం ఉంది, నిరంతరం అది ఉంది, ఇక అది ఎవరు దొంగిలించరని తెలుసు కాబట్టి నీ మనసు మాయమవుతుంది. అందుకే మనం ఏదన్నా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు లాకర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు మనసు మాయం కావడానికి. జస్ట్ ఇమాజిన్ చేయండి, చెప్పులకు కూడా లాకర్స్ ఏర్పాటు చేశారు, మనసు ఎక్కడన్నా పట్టుకుంటుంది కదా. సో నువ్వు దేవాలయం లోపలికి వెళ్ళినా నీ 600 రూపాయల చెప్పుల దగ్గర నీ మనసు ఆగిపోతుంది. అందుకని నీకు ఒక లాకర్ ఇచ్చారు, లాకర్లో పెట్టగానే మనసు మాయమవుతుంది. జస్ట్ యూ వాంట్ టు ప్లే ఏ సేఫ్ గేమ్, నిన్ను అన్సేఫ్గా మారుస్తున్నది ఎప్పుడు మనస్సే. అందుకని ఈ ఒక్క విషయం మీద దృష్టి పెట్టండి. అర్థం కాకపోవచ్చు, లేదా అర్థం అవ్వచ్చు, లేదా అర్థం తర్వాత అవ్వచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి బలవంతంగా ప్రయత్నించొద్దు. విన్నారు, అర్థం కాలేదు, వదిలేయండి. ఎక్కడో చోట పట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పులు, లాకర్ ఇదన్నా పట్టుకోవచ్చు, ఎక్కడో చోట దొరకవచ్చు ఆన్సర్. మేబీ అర్థం కాలేదనుకో, డోంట్ అనలైజ్, దాన్ని మళ్ళీ తిరిగి చర్చించే ఉపయోగం లేదు. కొంతకాలం జీవించండి, ఆ తర్వాత హఠాత్తుగా అర్థమవుతుంది. అది యూ కెనాట్ ఫోర్స్ బాడీ అండ్ మైండ్. దాన్ని స్వేచ్ఛగా వదిలేసినప్పుడు అవి సహజంగా స్పందిస్తాయి, అద్భుతమైన రిజల్ట్ కూడా నీకు ఇస్తాయి అన్నమాట. అంటే నువ్వు ఆశించక్కర్లే, ఇట్ విల్ హ్యాపెన్. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆనందానికి, అనామకతకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. రమణ మహర్షి గురించి చిన్న పోయమ్స్ రాసి ఒక బుక్ వేయాలని ఒక ఆలోచన వచ్చింది, కానీ అది సహజంగా జరగాలి. ఇది రాసినట్టుగా చిన్న నిన్న ఒక బుక్లో ఏదో రాశాను. అందరికీ అరుణాచలంతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని ఊర్లు ఉన్నాయి, నీకున్నది అరుణాచలం ఒక్కటే, నీకు ఉన్నదే అరుణాచలం తప్ప మరేమీ లేదు. రమణ మహర్షి అరుణాచలంలో లేడు, రమణ మహర్షి అరుణాచలమై ఉన్నాడు. ఏకాత్మ భావన, అక్కడ నేను, ద్వైతం వచ్చింది, అదే నేను, అద్వైతం వచ్చింది, నేనే, అయిపోయింది బాధకత్వం. అద్వయం వచ్చింది. సో ద్వైతము తర్వాత అద్వైతము సిద్ధాంతముగా వచ్చి ఆ తర్వాత అద్వయం వస్తుంది. ఇది నిజంగా అర్థమైతే పిచ్చెక్కుతుంది, అసలు జీవితం మొత్తం ఉల్టపల్ట అవుతుంది. రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం అరుణాచల
రమణ నీ స్థితి అందరి హృదయం. శ్రీ సరస్వతి.